ఏపీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ది కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామన్నారు. తెనాలి ప్రజల కోసం బెంగళూరు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే అన్ని రహదారులకు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం. అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతామని దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండే తెనాలి నుంచి, కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతో మంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకంగా కర్ణాటకకి, బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది. మధ్యలో ఆపేసి మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకుంటాం.